సరే ఇక పాలిటిక్స్ విషయానికి వచ్చేసరికి షర్మిల గారు అండ్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక 3 గంటల పాటు రాజకీయాల గురించి చర్చించుకున్నారు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవ్వడం, ఇది రాజకీయ వర్గాలు ఒక చర్చగా మారడం, అంటే రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయి రెడ్డి గారు షర్మిల గారితో రాజకీయాల గురించి మాట్లాడడం ఏంటి, మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ తో చేరుతున్నారా లేకుంటే చెల్లి ఎన్ని ఉలవలు చిలువలు పలవలుగా మీరు ఆలోచిస్తున్నది మీడియా ఆలోచిస్తుంది కానీ అక్కడ ఏమన్నా షెడ్లో ఏమన్నా పెద్ద రాజకీయ నాయకుడు అలా పెద్ద ఏమన్నా ఏముంది ఏదో అక్కడ తెలంగాణలో కొన్నాడు బతి రాజకీయ ఉనికి కోసం పోరాడింది, అక్కడ చీపమ్మన్నారు, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ రాజకీయ ఉనికి కోసం తన ఉనికి కోసం మాట్లాడితే ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అలా గడిది గుడ్డ ఊరిని ఏమి లేదు. అది ఊరే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఏదో ఇంకా రాజకీయంగా బతకాలని చూస్తాను తప్పితే ఆ అమ్మాయి రాజకీయ ఇది కాదు, ఏమీ కాదు. అమ్మాయిని కలవడం మామూలుగా ఏదో యాదృచ్ఛిక. ప్లస్ ఈయన రాజకీయ నాయకుడు కాదు, ఈయన ఒక ప్రొఫెషనల్, ఈయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అనుకోని పరిస్థితుల్లో గతంలో వైఎస్ జగన్ సీఎం అయ్యే పరిస్థితి రావటం, ఆ పరిస్థితిలో ఆయనకి అండగా సొంత మనిషి తోడు మనిషి ఉండాలి, సీఎం అవుతున్నారు కనుక సొంత మనిషి సొంత మనిషి ఉండాలి కనుక ఈయన వాళ్ళ ఆడిటరు ప్లస్ ఫ్యామిలీ ఫ్రెండ్ కనుక ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు, ప్లస్ కేసులో కూడా ఉన్నాడు కనుక అలా ట్రావెల్ చేశాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు ఆ రాజకీయ నేపథ్యం లేదు. ఇప్పుడు వైఎస్ జగన్ పక్కన ఎవరున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరు. ప్రజలు జగన్ అంతే. ఓటు అంటే మొన్న 40% ఓట్లు వేసింది జగన్ కోసమే వేసారు అంతే. ఈ జగన్ పక్కన ఎవరున్నారని చూసి ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది జగన్ 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 బట్టి ఓటు, లేదంటే జగన్ పక్కన నువ్వున్నావా, నేనున్నానా, విజయసాయి రెడ్డి ఉన్నాడా, పేరు నానున్నాడా, ఇమ్మెటీరియల్ ప్రజల్లో ఇదే లేదు. జగన్ బట్టి వేస్తే జగన్ బట్టి వేయటం, లేకపోతే లేదంతే. సో ఈ పరిస్థితిలో ఈయన యొక్క పక్కన ఉండటం అవసరం లేదు. ఈ పక్కన ఉండి రాజకీయంగా ఈ పెద్ద రాజకీయవేత్త కాదు కదా, అనుకున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు ఇప్పుడు వదులుకున్నట్టు వయసు అవుతుంది. తన వయసు, తన ఆస్తులు, తన కుటుంబ వ్యవహారాలు, వ్యవసాయ క్షేత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకెప్పుడు చూసుకుంటాడు? తను ప్రొఫెషనల్ గా పైగా చార్ట్ అకౌంట్, పెద్ద పెద్ద కంపెనీకి చార్ట్ అకౌంట్, ఆ బాధ్యతలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయాలు పెట్టుకుంటే మనకు అనవసరంగా రాజకీయం ఇప్పుడు అవసరం లేదు. రాజకీయం అనవసరం, మన ఈ బాధ్యతలు ఉన్నాయి. ఈ 70లకు వచ్చాడు ఆయన. సో ఇంకా ఉండే ఇక రాబోయే 5-6 సంవత్సరాల్లో ఆయన అన్ని చూసుకోవాలి కదా. సో అందుకని ఈ రాజకీయాలు కాదనుకుని తన పర్సనల్ వ్యవహారం మీద వచ్చాడు అంతే విషయం. అక్కడ అది రాజకీయాలకు సన్యాసము, ఈ పెద్ద పెద్ద మాటలు అసలు రాజకీయవేత్త ఆయన ఏమైనా 50 ఏళ్ళుగా రాజకీయ జీవితం ఏమైనా గడిపడలేదు కదా. హార్డ్లీ 2019 నుంచి ఆయన రాజకీయ జీవితం. అంతకుముందు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ అంతే. ఆయనకి రాజకీయాలు సంబంధం లేదు కదా. ఏదో 50 ఏళ్ళ రాజకీయ జీవితం నుంచి సన్యాసం పుచ్చుకున్నాడని పిచ్చి పిచ్చి మాటలు తప్పితే సన్యాసం లేదు, ఏమీ లేదు. ఆయన రాజకీయం నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. రాజకీయాల్లో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాడు, మధ్యలో ఒక టైం పీరియడ్ లో వచ్చాడు, ఆ టైం పీరియడ్ వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన పని, ఆయన జీవితం ఆయనది. సో ఇక్కడ ఈ అమ్మాయిని కలవడం, ఈ అమ్మాయి ఉంది పెద్ద ఏమన్నా పెద్ద రాజకీయ నాయకుడు అలా. ఈ అమ్మాయి రాజకీయ చతురత, రాజకీయ నాయకుడు ఏమీ లేదు. ఏ గుండుసుకున్న రాజకీయ ఏదో బతకడానికి ఆయన పేరు అన్నయ్య మీద విషయంకి చంద్రబాబుకు సహాయపడటం తప్పితే ఆవిడ చేసింది ఏమి లేదు. రాజకీయ నాయకురాలు పెద్ద కాదు. వీళ్ళిద్దరు కలవటానికి గురించి కూడా పెద్ద ఒక ఈయన రాజకీయ నాయుడు కాదు, ఆ అమ్మాయి రాజకీయవేత్త కాదు, ఈయన రాజకీయవేత్త కాదు. సో కలుస్తారు, ఏముంది, కుటుంబ నేపథ్యంలో పరిచయాలు ఉన్నాయి కనుక ఆ కుటుంబ పరిచయాల మీద ఏదైనా కలవచ్చు. దాని గురించి మనం పెద్దగా విశ్లేషించి దీంట్లో ఏదో ఒక గూఢార్థము, ఒక పెద్ద విశ్లేషణ పెద్ద ఉందని అని చెప్పడం అంతా ఊనే కహానిగా ఉంటది అంతే. అంటే సార్, విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడం రాజకీయాల నుంచి, ఇలా వరుస పెట్టి కొంతమంది అంతకుముందు కూడా వెళ్ళిపోవడం చూస్తాం. ఈ విధంగా వైసీపీ నుంచి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు, వైసీపీ ఖాళీ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోతున్నారు, సో పార్టీ మొత్తం కూడా క్షీణించిపోతుంది అన్నట్టుగానే బయటకు టాకెళ్ళిపోతుంది. మరి దీన్ని ఎలా, ఇటువంటి గడ్డు పరిస్థితి ఏమీ లేదమ్మా. టీడీపీ మీడియా చేసే వాళ్ళు టీడీపీ కూటమిలో అనేక రుగ్మతలు ఉన్నాయి. ఇప్పుడు కూటమిలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మాట్లాడాల్సి వస్తుందో తెలీదు. ఆల్రెడీ లోకేష్ ని పెంచాలి, లోకేష్ ని పైకి తీసుకెళ్ళాలి, పవన్ కళ్యాణ్ తొంచాలనే ప్రోగ్రాములు జరుగుతున్నాయి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడు, ఎప్పుడు రెచ్చిపోయి డామ్ డూమ్ డకార్ అంటాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పావులు బీజేపీ తోటి చేతులు కలపడానికి ఈ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీ సీఎం క్యాండిడేట్ గా తను బీజేపీ కూటమితో చంద్రబాబు ఎలాగో నా సీఎం కానివాడు,
సీఎం గా లోకేష్ ప్రమోట్ చేస్తాడు కనుక మనం ఇప్పుడే తప్పుకుంటే బెటర్ అన్నట్టు అతను ఉన్నాడు. సో ఈ లొకలొకలు ఈ కూటమి ఎప్పుడు విచ్ఛిన్నమవుద్దు, కూటమి ఎప్పుడు చూస్తాం రాబోయే కాలంలో. కనుక ఈ కూటమి వీళ్ళు వాళ్ళ యొక్క లుసుగులు వాళ్ళ యొక్క ఈ కప్పిపుచ్చుకోవడానికి జగన్ 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 అయిపోయి ఎన్నికలు అయిపోయి సమయం ఇంకా జగన్ పాట తప్పితే వాళ్ళకి జగన్ పేరు చెప్పుకుని బతికేస్తున్నారు. జగన్ పేరు చెప్పుకుని వాళ్ళ తప్పిదాలను తప్పించుకుంటారు, డైవర్షన్ చేస్తున్నారు. జగన్ ఎవరు ఉంటారు, నీకెందుకు ఏమంటారో ఉండరు. ప్రజలు కోరుతున్నారు ఎవరి పక్కన వీళ్ళు ఉండాలి వాళ్ళు, ప్రజలు ఏం కోరుకోవట్లా. ప్రజలు మీకు ఏమైనా చెప్పారా జగన్ పక్కన విజయసాయి రెడ్డి ఉంటేనే మంచిది, జగన్ పక్కన పలానా వాళ్ళు ఉంటేనే మంచిది ఎవరు జగన్ పక్కన ఎవరు ఉన్నారని ప్రజలకు అవసరంలా. నీకెందుకు? ప్రజలు జగనే, జగన్ పక్కన రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ ఎవరిని నుంచో పెడితే వాళ్ళు, జగన్ బొమ్మను బట్టి ఓట్లు, జగన్ కోసం ఓట్లు అంతే. ఇవి ఒక వ్యక్తులను బట్టి ఓట్లు, వేరే వ్యక్తుల గురించి జగన్ బొమ్మను బట్టి ఓట్లు వేరే వ్యక్తిని బట్టి కాదు. ఇది వాస్తవం. ప్రజల్లో ఉన్న దృష్టి అదే. దాన్ని అది జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ మీద ఇంత ఓడిపోయిన సీఎం చుట్టూ ఇప్పటికీ జనాలు ఏంటి, ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ జగన్ కలవటానికి తండవుతున్నారు ఇంకా జనాలు ఏంటి, ఇలా ఓడిపోయిన సీఎం చుట్టూ అదే నేను ఓడిపోతే నన్ను పట్టించుకున్నాడు లేడు అని చంద్రబాబు నేను మొన్న కూడా వాపోయాడు కదా, 5 ఏళ్ళు నేను బయటికి రాలేకపోయాను, నేను పట్టించుకోలేదు, ఈయన ఓడిపోయి కూర్చుంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ ఓడిపోయిన సీఎం కలవటానికి తండలు రోజు వస్తున్నారు. అది జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ 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 అంటున్నారు ప్రజలు ఎవరున్నా. సో దాన్ని ఏదో డైవర్ట్ చేయాలి, దాన్ని ఏదో వీక్ చేయాలి. ఈ తాపత్రయ వీళ్ళ లొసుగులు వీళ్ళ గొడవలు నుంచి తప్పించుకో ప్రజల దృష్టిలో నుంచి మరల్చడానికి చేస్తాం డ్రామా తప్పితే జగన్ పక్కన ఎవరున్నారు ఎవరుంటారు అనవసరం. ప్రజలు జగన్ జగన్ జగన్. ఇవాళ 41% ఓట్లు పడ్డా జగన్ పేరు మీదే పడ్డాయి, రేపు 60% ఓట్లు పడ్డా జగన్ పేరు మీదే పడతాయి. అంతే. ఇంకొకళ్ళు ఎవరున్నారు పక్కన ఎవరున్నారు అనేది ప్రజలకు అనవసరం. ప్రజలు ఆ దృష్టిలో చూడలేరు అసలు. ఓకే సార్.